ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖున ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై లక్నో జట్ల మధ్య 45వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సీజన్ ఆరంభంలో తడబడి పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్న ముంబై జట్టు ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి టాప్ 4లోకి దూసుకొచ్చేసింది. అదే సమయంలో లక్నో జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఆరంభంలో అద్భుతంగా ఆడింది. కానీ గత 2-3 మ్యాచ్లుగా కొద్దిగా తడబడుతోంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లు సాధించాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ చేరడానికి మరింత చేరువవుతుంది. అదే సమయంలో ఓడిపోయిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింతగా తగ్గిపోతాయి. కాకపోతే ఈ మ్యాచ్లో గెలుపు ముంబై కంటే లక్నో జట్టుకి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ముంబై జట్టు నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో లక్నో నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఒకవేళ ముంబై ఓడిపోయినా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ లక్నో ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముంబైను వాంఖడేలో లక్నో ఏ మేరకు అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే వాంఖడేలో ముంబైని ఓడించడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈ ఏడాది ముంబై జట్టు ఈ స్టేడియంలో మొత్తం 4 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్లో ఓడిపోయి మిగతా 3 కూడా అద్భుత విజయాలు నమోదు చేసింది. కాబట్టి ముంబై స్పీడ్కు బ్రేకులు వేయాలంటే లక్నో జట్టు తన శక్తికి మించిన కృషి చేయాలి. కానీ అలా జరగడం అంత సులభం కాదు. ఎందుకంటే లక్నో జట్టులో మార్కరం, మిచెల్ మార్ష్, పూరన్ తప్ప మిగతా బ్యాటర్లెవరూ కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసేంత గొప్ప బ్యాటింగ్ అయితే చేయడం లేదు. అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, పంత్ ఇలా మిడిల్ ఆర్డర్ మొత్తం కూడా పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా పంత్ ఈ సీజన్లో అత్యంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. దీనితో గత మ్యాచ్లో బ్యాటింగ్కి కూడా కింద వరుసలో వచ్చాడు. కాగా పంత్ త్వరగా తన మునుపటి లైన్ అందుకోకపోతే లక్నో గెలుపు బాట పట్టడం అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో లక్నో గెలవాలంటే టాప్ 3 బ్యాటర్లలో ఎవరో ఒక బ్యాట్స్మెన్ చివరి వరకు బ్యాటింగ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఈ సీజన్లో లక్నో జట్టుకు గెలుపులు సాధ్యమవుతాయి. ఈ మ్యాచ్లో కూడా అలా జరిగితేనే లక్నో గెలుపు సాధించగలుగుతుంది. అయితే గత కొన్ని మ్యాచ్లుగా పూరన్ కూడా కొద్దిగా లై తప్పాడు. అతడు గనుక తిరిగి పుంజుకుంటే వాంఖడేలో ముంబైకి కష్టాలు తప్పవు. పూరన్ను ఎంత త్వరగా ముంబై బౌలర్లు అవుట్ చేస్తారన్న దానిపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక రిషబ్ పంత్ తన కెరీర్ మొత్తానికి కూడా అత్యంత దరిద్రమైన ఫామ్లో ఉన్నాడు. లక్నో జట్టుకే పెద్ద భారంగా మారాడు. లక్నో బౌలింగ్ విభాగం కూడా అంత గొప్పగా లేదు. శార్దుల్ ఠాకూర్ ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఇప్పుడు పూర్తిగా తేలిపోతున్నాడు. మిగతా బౌలర్లలో కూడా వికెట్ టేకింగ్ ఎబిలిటీ లోపించినట్టు గత కొన్ని మ్యాచ్లుగా అర్థమవుతుంది. రవి బిష్నాయ్ సమర్థవంతమైన స్పిన్ బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇన్ని లోపాలు లక్నో జట్టుకు శాపాలుగా మారాయి. కాకపోతే ఈ మ్యాచ్ కోసం మయాంక్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మయాంక్ యాదవ్ బాగా ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. ఒకవేళ ఈ కొత్త అస్త్రంతో ముంబైకి లక్నో చెక్ పెడుతుందేమో చూడాలి. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ముంబై జట్టు టాప్ 3 బ్యాటర్లు ఫామ్లోకి వచ్చారు. ఈ ముగ్గురు కూడా ఆరంభంలో తడబడినా ఇప్పుడు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్ ఈ ముగ్గురు కూడా గత 3 మ్యాచ్లుగా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ ముంబై జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబై మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగా ఉంది. అన్ని విషయాన్ని గనుక పరిగణలోకి తీసుకుంటే బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా లక్నో కంటే ముంబై జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వాంఖడేలో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలో ముంబైకి ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ముంబై జట్టు గెలిచే అవకాశాలు 70% ఉండగా లక్నో జట్టు గెలిచే అవకాశాలు 30% మాత్రమే ఉన్నాయి. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.